సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఇప్పుడు ఆప్ పార్టీకి చెందిన మొత్తం 10 మంది రాజ్యసభ సభ్యుల్లో ఏడుగురిని బీజేపీ పార్టీ హైజాక్ చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే రాఘవ చెడ్డా నాయకత్వంలో సందీప్ పాదక్, అశోక్ మిట్టలు, హర్భజన్ సింగ్, స్వాతి మాలివాలు, విక్రమ్ సాని, రాజేంద్ర గుప్తా వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా రాజ్ బీజేపీలోకి ఫిరాయించడమే కాకుండా తమ ఏడుగురితోటి ఒక బ్లాక్గా ఏర్పడి బీజేపీలోకి మెర్జ్ అయ్యారు. అసలు ఎన్నో నీతి వాక్యాలు చెప్పే బీజేపీ అసలు ఇటువంటి ఫిరాయింపుల్ని ప్రోత్సహించడము ఎంత అనైతికలు. ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న టైంలో వాళ్ళు ఎంత ధైర్యంతో ఈ పని చేశారని చెప్పేసి చెప్పుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా ఈ రాఘవ చెడ్డా అప్పుడు ఎన్నో కబుర్లు చెప్పాడు, ఎన్నో ప్రగల్భాలు ఆ, పలికాడు. ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ఎంతో మాట్లాడాడు. అయితే ఆయన్ని ఈ మధ్య డిప్యూటీ లీడరు దీంట్లోంచి ఆయన్ని తొలగించారు. ఆయన స్థానంలో ఇప్పుడు ఆ, అశోక్ మిట్టల్ని పెట్టారు. ఇప్పుడు ఏంటంటే ఆ రెండు అశోక్ మిట్టల్ కూడా ఇప్పుడు ఈ ఫిరాయింపుదారులోకి వెళ్ళిపోయాడు. అసలు ఏంటి పరిణామాలు, ఏంటి ఈ కథ, ఏంటి ఇప్పుడు ప్రధాని మోడీకి దేశవ్యాప్తంగా కొద్ది గొప్ప ఎదుర్కోగలిగిన సత్తా ఉన్న లీడరు కేజ్రీవాల్. కొంత ఎథిక్స్ మారల్స్ తోటి వచ్చిన పార్టీ ఇదని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు ఆ పార్టీని మొత్తంగా కూడా ఇప్పుడు విధ్వంసం చేయాలనే ప్రయత్నం ఇప్పుడు పరాకాష్ఠకు చేరింది అనుకోవాలి. ఈ అంశంపై మరింత విశ్లేషణ అందించేందుకు మనతోటి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మస్తాన్ రావు గారు. మస్తాన్ రావు గారు, నమస్తే అండి. నమస్తే ఇప్పుడు సార్. ఏంటి అసలు దీని మీద మీ కామెంట్ ఏంటి? ఏకంగా ఇప్పుడు గతంలో కూడా టీడీపీకి సంబంధించిన ఒక దాదాపు 5గురు రాజ్యసభ సభ్యుల్లో 4గురిని వాళ్ళు హైజాక్ చేసేసారు. ఇప్పుడు అంటే అప్పుడంటే ఏమనుకున్నారంటే చంద్రబాబే తెలివిగా తన కొంతమందిని కావాలని బీజేపీలోకి పంపించాడన్న పుకార్లు కూడా వచ్చినాయి. అంటే ఈసారి మాత్రం ఇది కావాలని చేశాడు. వీళ్ళు బీజేపీ వాళ్ళు మొత్తంగా కూడా తమకి ఆ, ఏమాత్రం పోటీ లేకుండా మొత్తంగా కూడా ఆపు పార్టీని విధ్వంసం చేయటానికి ఈ రకంగా చేశాడని చెప్పేసి అనుకుంటున్నారు. ఏమంటారు మీరు? ఏదైతే ఒక రాజకీయ పరిణామం సంభవించిందో, అంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎప్పుడు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని గతంలో విమర్శించింది. వీళ్ళు అయారాం గయారాం వ్యవస్థలని ప్రోత్సహిస్తుంది అనేది గతంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీకి పెట్టిన పేరు అనమాట. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఏమైంది తెలియదు కానీ, అంటే అధికారం తలకెక్కేటప్పటికి వాళ్ళ యొక్క అధికారాన్ని నిలబెట్టుకునే దీనిలో విలువలకి తిలోదకాలు ఇస్తారనేది బీజేపీ కూడా అందుకు అతీతం కాదనేది ఈ పరిణామాలతో స్పష్టమవుతాం. ఇప్పుడే కాదు, గతంలో కూడా జరిగింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆమ్ ఆద్మీ లాంటి పార్టీ నుంచి రాఘవ్ చద్దా ప్రధానంగా ఇప్పుడు బాగా చర్చనీయాంశం ఎందుకు ఏంటంటే, రాఘవ్ చద్దా ఏంటంటే ఒక పార్లమెంట్ రాజ్యసభలో, అంటే మనకి పార్లమెంట్లో 2 సభలు ఉంటాయి. రాజ్యసభలో ఆయనదైన శైలిలో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పంజాబ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన ఏమనేవాళ్ళు అంటే ఒక సామాన్యుని ప్రతినిధిగా మాట్లాడేవాళ్ళు. ఏంటది అసలు ఇప్పుడు ఈ జియో కానీ ఎయిర్టెల్ కానీ సంస్థలు ఉంటాయి, టెలికాం సంస్థలు. అదే. అవి 30 రోజులకి వాయిస్ కాల్స్ కానీ దేనికైనా ఉంటే సబ్స్క్రిప్షన్ అనేది ఈ 30 రోజులకి ఇవ్వాలైతే వీళ్ళు 28 రోజులకి చేసి 2 రోజులు మిగిల్చుకొని ఆ విధంగా వందల వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. పైగా వాళ్ళకి సంబంధించిన ఏదైతే నిబంధనలు ఉన్నాయో అన్ని కూడా అనుకూలంగా మార్చుకున్నారు. ఈ దోపిడీకి గురవుతున్నారు. అదేవిధంగా రైల్వే స్టేషన్లోకి వెళ్తే ఎలాంటి పరిస్థితులు సామాన్యులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎంత డబ్బులు పెట్టి అడిషనల్గా కొనాల్సి వస్తుంది, ఆహార పదార్థాలు కానీ వాటర్ బాటిల్ కానీ అని. ఆ విధమైన ప్రశ్నల ద్వారా అదే. సామాన్యుల హృదయాల్ని దోచుకున్నారు ఆయన. సో మన తరపున అడిగేవాడు ఒకడు ఉన్నాడు పార్లమెంట్లో, ఇంకో రాఘవ్ చద్దా రూపంలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన అడుగుతుంటే ఆ ప్రశ్నలు కానీ ఆ నిలదీయటం కానీ అన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్. ఎంత ట్రోల్స్ అంటే ఆయనకి 14.5 మిలియన్లు, అంటే దగ్గర దగ్గర 1,40,00,000 మంది ఫాలోయర్స్ ఏర్పడ్డారు ఆయనకి. అదే. అయితే ఎప్పుడైతే ప్రజలు మంచి విషయాల పట్ల మద్దతు పలుకుతారో, అదే వ్యక్తి ఏదైనా వాళ్ళకి ఇష్టం లేని పని చేస్తే ఎంతగా వెనక్కి వెళ్ళిపోతారో, అన్ఫాలో అయిపోతారు అంటానికి ఇక్కడ ఉదాహరణ. అదే. జస్ట్ కొద్ది గంటల్లోనే ఆయన ఆ నిర్ణయం ఏది బీజేపీ
లో 7 ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు విలీనం అయ్యారనే వార్త వచ్చిన నేపథ్యంలో అందులో రాఘవ్ చద్దా అనే వ్యక్తి ఉన్నాడనగానే దాదాపు 1 మిలియన్ నెటిజన్స్ అదే అన్ఫాలో చేసుకున్నారు అతను. అదే సో ఆయన గ్రహించాలి ఇప్పుడు, ఎందుకంటే ఆయనే భారతీయ జనతా పార్టీ విధానాలని సామాన్యులకు ఏ విధంగా దూరంగా ఉంది, సామాన్యులు ఎదురుగా దోచుకుంటున్నారు, ఆ నిర్ణయాలతో ఎంత వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు అనేది చెప్పిన రాఘవ చద్దా గారు ఇప్పుడు అదే అదే బీజేపీ పార్టీని గూండా పార్టీగా అభివర్ణించిన రాఘవ చద్దా గారు చదువు సంధ్య లేని ఈరోజు పార్టీ కింద. ఎస్ చదువు సంధ్య లేని అన్న అంత కామెంట్స్ చేసిన రాఘవ చద్దా గారు ఈ రోజు ఏమంటున్నాడు, ఒక మంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి లాగా ఒక క్యాచీగా ఒకటి అన్నారు. ఏంటంటే రైట్ పర్సన్ రాంగ్ పార్టీలో ఉన్నాడంట ఇప్పటివరకు. రైట్ పర్సన్ రాంగ్ పార్టీ అంటే తనకి రాజకీయ ఓనమాలు దిద్ది ఈరోజు పార్లమెంటులో అధికార పక్షాన్ని ఆ విధంగా నిలదీసే ధైర్యాన్ని అందించిన ఆమ్ ఆద్మీ పార్టీని ఆ విధంగా వెళ్ళేటప్పుడు ఏదో ఆయనకి నచ్చక నేను వెళ్ళానంటే వేరు, కానీ అసలు టోటల్గా ఆమ్ ఆద్మీ పార్టీ నేరాల పార్టీ చేస్తుంది, వాళ్ళ నేరాలకు అడ్డుంటున్నానని, అందుకని మాకు వాటిని మనసు చంపుకోలేక మేము వెళ్తున్నామని చెప్పారు. యాక్చువల్గా ఏంటంటే దీనికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ కొంత రాజకీయ పరిణితి లేదో అనిపిస్తుంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీని మింగేయటానికి మనం చూసాం ఢిల్లీలో 2014లో 2020లో కూడా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని చాటుతున్నప్పటికీ కూడా ఢిల్లీలో మాత్రం కేజ్రీవాల్ హవా కొనసాగిన పరిస్థితి. ఆ తర్వాత మనకి అక్కడ ఉన్న ఎవరైతే గవర్నర్, ఢిల్లీ గవర్నర్ చేత ఏ విధమైన ముప్పు తిప్పులు, లెఫ్టినెంట్ గవర్నర్ చేత ఏ విధంగా ముప్పు తిప్పులు పెట్టించారు, అదేవిధంగా ఆ మద్యం కుంభకోణంలో వాళ్ళ పార్టీని ఇరికించేసి ఏ విధంగా చేశారు, చివరికి ఆ కోర్టు కూడా పెద్దగా ఆధారాలు లేకుండా ఎందుకు వీళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సి వచ్చింది అనేది చివరిలో ప్రశ్నించిన పరిస్థితి. సో అలాంటి నేపథ్యంలో అది అనూహ్యంగా ఢిల్లీ ప్రజల యొక్క మార్గదర్శకాన్ని తీసుకున్నట్టుగా పంజాబ్లో కూడా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని, అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీని, స్ట్రాంగ్గా ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదని అసలు అనూహ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలోకి తెచ్చిన పరిస్థితి. అంత మెజారిటీతో గెలిచారు కాబట్టి ఈరోజు 10 మంది రాజ్యసభ సభ్యులు ఉండగలిగారు ఆమ్ ఆద్మీ పార్టీ. సో అలాంటిది ఈ రాఘవ్ చద్దా గారిని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నుంచి తొలగించినప్పుడే ఇది కొద్దిగా ఊహించి ఉండాల్సింది, దిద్దుబాటు చర్యలు చేసుకోవాల్సింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీలను కానీ వాళ్ళకి ఎవరైతే ఎదురు చెప్తారో వాళ్ళని దెబ్బతీయటానికి సామధాన దండోపాయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మీకు తమిళనాడులో చూసుకుంటే వాళ్ళ బిల్లులు ఆమోదింపనీయకుండా గవర్నర్ ప్రయోగించిన తీరు, అదేవిధంగా పంజాబ్, పశ్చిమ బెంగాల్లో కూడా చూస్తా ఉన్నాం. ఏంటి ఎలక్షన్ కమిషన్ కావచ్చు, అంతకుముందు ఈడీ కావచ్చు, వాళ్ళ వ్యూహకర్తలు అదే మీద కూడా ఈవెన్ పశ్చిమ బెంగాల్లో ఐపాక్ సంస్థకు సంబంధించి కూడా వాళ్ళ మీద దాడులు కానీ, అంటే అది ఎన్ఫోర్స్మెంట్ కానీ ఈడీ కానీ అది ఎక్కడి దాకా సుప్రీంకోర్టులో వెళ్ళిపోయి ఒక ముఖ్యమంత్రి ఈడీ దాడులను అడ్డుకునేంతగా ఆ పోరాటం కొత్త పుంతలు తొక్కినట్టే ఒక రకంగా. ఎందుకంటే ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాడులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్న వస్తువులు తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాఘవ్ చద్దా మీద అయితే తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో వస్తా ఉంది. అంటే రాఘవ్ చద్దాకి ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి వీళ్ళందరినీ తీసుకొస్తే ఇస్తారని అమిత్ షా ప్రామిస్ చేశారనేది ఒకటి ఊహాగానాలు నడుస్తున్నాయి ఇప్పుడు. అంటే ఇన్ని కబుర్లు చెప్పినాడు, ఇక చివరికి ఏంటంటే పదవి అనగానే ఎవరైనా సరే ఇక లొంగిపోయే పరిస్థితి ఉందా, దాన్ని బీజేపీ ఎన్కాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు రాజకీయాల్లో ఉన్న విలువలు లేనితనం అంటే ఇప్పటి వరకు రాఘవ చడ్డా పైనంతా ముసుకే అనుకోవాలి, లోపల కూడా ఆయనలో క్రూడ్ పొలిటీషియన్ ఉన్నాడనే అనుకోవాలి. ఖచ్చితంగా అండి, ఎందుకంటే నిజంగా కనుక అతను విలువలు పాటించే వ్యక్తి అయితే, నిజంగా అతను కామన్ మ్యాన్ వాయిస్ వినిపిస్తున్న ఒక నిజాయితీ పరుడైన రాజకీయవేత్త అయితే కనుక అతను ఏం చేయాలి, అతను ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసినట్లే రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి మళ్ళీ నేను ఎన్నికవుతాను, మళ్ళీ ప్రజల ఆదరణ దూరుకుంటారు, అదే బీజేపీ వాళ్ళే నన్ను గెలిపించుకుంటారంటే అది వేరు. అంతేగాని ఆ లబ్ధి పొందిన పదవిని తీసుకొని మళ్ళీ కొంతమందిని ప్రేరేపించి వాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకెళ్తానికి, అంటే రాజ్యసభ ఆమ్ ఆద్మీ పార్టీలో చీలిక తేవటానికి
అది 2/3 మెజార్టీ అనేది రాజ్యాంగబద్ధం కావచ్చు, అది నైతికంగా అవును. రాజ్యాంగబద్ధమే అయినప్పటికీ యాంటీ డిటెక్షన్ డిఫెక్షన్ బిల్లో సార్ సార్ యాంటీ డిఫెక్షన్ బిల్. యాంటీ డిఫెక్షన్ బిల్లుకి సంబంధించి అది ఉండుండొచ్చు, కానీ దాని లొసుగుల ఆధారంగా ఉండకూడదు కదా. ఇప్పుడు మనం ఈ గతంలో 2019లో ఆంధ్రప్రదేశ్లో 5గురు రాజ్యసభ సభ్యులు ఉండేవాళ్ళు. ఎవరు? సుజనా చౌదరి, తర్వాత సీఎం రమేష్, అదేవిధంగా మన టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు గారు, అదేవిధంగా కనకమేడల రవీంద్ర కుమార్. ఆయన కనకమేడలు కాకుండా మిగతా నలుగురు కూడా భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. అంటే ఇప్పుడు ఇదే నిబంధన అక్కడ కూడా 2/3. అదండి. అప్పుడు కూడా ఏమన్నారు, అప్పుడు వచ్చినది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అధికారంలో కోల్పోయారు కాబట్టి బీజేపీ అప్పుడు బీజేపీకిను తెలుగుదేశానికి అంత సఖ్యత లేదు కాబట్టి కొంత మళ్ళీ దగ్గర అవడానికి చేసిన ప్రయత్నం అనేది అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఏదైనప్పటికీ సరే, ఇప్పటికీ కూడా అక్కడే కొనసాగుతున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకంటే తిరిగి వాళ్ళు ఒక ఎమ్మెల్యేగా సుజనా చౌదరి ఎన్నికయ్యారు, సీఎం రమేష్ గారును, వెంకటేష్ గారు నేను అనేది ఎంపీలుగా కూడా కొనసాగుతున్న పరిస్థితి. అంటే వాళ్ళంతా టీడీపీకి పరోక్ష మిత్రులుగా ఉన్నారు. ఇప్పుడేమో ఇక 2 మిత్రపక్షాలు కాబట్టి అసలు గొడవ లేదు. ఎన్డీఏ కూటమిలోనే చేరిపోయారు కదా. తర్వాత రీసెంట్ గా చూస్తే ఇప్పుడు యాక్చువల్గా పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయం. ఏంటంటే వాళ్ళు అన్కండిషనల్ గా ఎప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తూనే ఉంటారు, కానీ రాజ్యసభ సభ్యుల్లో 4 కొత్త రకమైన విధానాన్ని అనుసరించారు. ఏంటది? ఇక్కడ రాజీనామా చేయటం. అంటే ఇక్కడ రాజీనామా చేస్తే మళ్ళీ వైఎస్ఆర్సీపీకి 11 మంది స్థానాలే కాబట్టి, అసెంబ్లీలో ఉంది 11 కాబట్టి మళ్ళీ గెలవలేరు కాబట్టి. సో ఆర్ కృష్ణయ్య గారికి ఏమో రాజీనామా చేస్తే మళ్ళీ ఆయన మీద పెద్ద ఆశలు పెట్టుకున్నారు. ఎవరు? మన జగన్ గారు. అట్లా బీసీ మొత్తం నా వెనకాలే ఉంటారని ఆయనకి ఏదో పదవి ఇచ్చారు, కానీ ఆయన వెళ్ళిపోయాడు, మళ్ళీ బీజేపీలో తిరిగి ఎన్నికయ్యాడు. అదేవిధంగా బేదా మస్తాన్ రావు గారు మళ్ళీ ఎన్నికయ్యారు, కానీ మోపిదేవి వెంకటరమణ గారు కానీ బీదా మస్తాన్ రావు గారి ప్లేస్లో ఏంటంటే అక్కడ షానా సతీష్ గారు కానీ ఇంకొకళ్ళు ఎవరు ఎన్నికైన పరిస్థితి అని చూస్తే. సో ఇక్కడే కాదు, మనం దేశవ్యాప్తంగా చూస్తే భారతీయ జనతా పార్టీ ఎందుకో తెలియదు కానీ విలువలు గురించి ఎప్పుడూ బోధించే భారతీయ జనతా పార్టీ మనకి ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికైన వ్యక్తి కావచ్చు, అదేవిధంగా అస్సాంలో, ఉత్తరప్రదేశ్లో ఎవరు? చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ శేఖర్, అదేవిధంగా ఆగస్టులోనేమో సురేందర్ సింగ్ నాగారు, సంజయ్ సేథు, వీళ్ళ ముగ్గురు కూడా రాజీనామా చేసి మళ్ళీ అక్కడ చేరిపోయారు. అదేవిధంగా తెలంగాణలో చూస్తే కేశవరావు గారు రాజీనామా చేస్తే అభిషేక్ సింఘ్వి ఆ ప్లేస్ నుంచి ఎన్నికైన పరిస్థితి. అంటే నేననేది అక్కడ చూస్తేనేమో కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధానాన్ని అనుసరించినట్టే. అక్కడ నిజానికి తెలంగాణలో కేశవరావు గారు రాజీనామా చేయించి, అంటే ఆయన ఎందుకంటున్నామంటే ఆయన భారత రాష్ట్ర సమితి తరఫున ఎన్నికయ్యాడు కేశవరావు గారు, కానీ ఆయన రాజీనామా చేయించి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అభిషేక్ సింగ్ అక్కడి నుంచి ఎన్నికైన పరిస్థితి. సో అదేవిధంగా మనం చూస్తే ఇంకా 2-3 రాష్ట్రాల నుంచి కూడా అదే విధమైన విధానాలను బీజేపీ అనుసరించింది. సో ఇప్పుడు రాజకీయాలు స్వచ్ఛంగా మంచిగా నీతి నిజాయితీగా మారాలని ఇప్పటికైనా కొంతమంది నెటిజన్లు కానీ, ఇప్పుడు జెన్జీ ఏదైతే అనుకుంటా ఉన్నారో ఒక యువత, ఆ విధమైన అవన్నీ కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు 21 రాష్ట్రాల్లో అటు కొంత రాజకీయ రీజనల్ పార్టీలతో కానీ సొంతంగా గెలిచి కానీ ఉన్నప్పుడు ఒక స్వచ్ఛమైన రాజకీయాలకి బాట వేయాలి. కానీ వెళ్ళిపోయిన వాళ్ళు అశోక్ మిట్టల్ని యాక్చువల్ రాఘవచెడ్డా ప్లేస్ లో పెట్టారు. అతను డిప్యూటీ లీడర్ గా పెట్టారు. అంతకుముందు అతనికి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఉంటే దాని మీద దాడులు జరిగినాయి. అంటే ఏంటి? రాఘవచెడ్డాని ఎట్ట ప్రలోభ పెట్టారు, ఇతన్నేమో బెదిరించారు. ఇట్లా మరి మిగతా వాళ్ళందరికీ ఏం ఆశ ఉంచారో లేకపోతే ఏ రకంగా బెదిరించారో తెలియట్లేదు. అంటే ఇప్పుడు ఒక ప్రొఫెసర్ గారు ఒక ఆయన ఫేస్బుక్లో కూడా లేచిపోయినాడిది తప్ప లేకపోతే లేపుకుపోయినాడు తప్ప అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడ కూడా అట్లా తయారైంది. లేచిపోయినోడైనా లేపుకుపోయినోడైనా ప్రజలు ఏం కోరుకుంటారంటే అదేదో పారదర్శకంగా జరగాలంటారు. అంటే వాళ్ళు ఆ పార్టీకి ఎన్నికయ్యారు కాబట్టి అక్కడి నుంచి రాజీనామా చేసి పదవికి కూడా, పార్టీకే కాదు ఆ పదవికి కూడా రాజీనామా చేసి వచ్చారనుకోండి, అంటే చట్ట ప్రకారం విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకోవాలి తప్ప. చట్ట ప్రకారం కనుక వెళితే అంటే అది ఇప్పుడు చట్ట ప్రకారమే సార్, ఇది కూడా చట్ట ప్రకారమే. 2/3 మెజార్టీ చీలిపోవడం చట్ట ప్రకారం. అయితే
యాంటీ డిఫెక్షన్ బిల్లులో ఉన్న రుజువును ఇమ్మారల్ ఆధారంగా అంటే చేసుకున్నారనేది ప్రజల ఇమ్మారల్ అభిప్రాయం. ఇమ్మారల్ అనెతికల్ కదా ఇది. ఎస్, ఎస్, అనెతికల్ గా వెళ్ళారు. ఇది మోరల్ కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఇలాంటి విధానాలను విమర్శించినప్పుడు భారతీయ జనతా పార్టీ తాము విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం, ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ ని కానీ లేదంటే గయారాం వ్యవస్థను కానీ మేము ఎంకరేజ్ చేయమని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అదే బాటలో పయనించడం ఇక్కడ మనకి అత్యంత దురదృష్టకరమైన అంశం. ఎందుకంటే మనం ఇక భారత రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఈ పదవుల కోసం రాజకీయ నాయకులు ఏ గడ్డైనా కరుస్తారు అంటానికి మరోసారి ఈ సంఘటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది నేను చెప్తాను. అంటే ఇక్కడ ఇంకొక విమర్శ కూడా వచ్చిందండి. ఇప్పుడు ఏంటంటే కేజ్రీవాల్ మొదట్లో పార్టీ పెట్టినప్పుడు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ ఇట్లాంటి నీతి నియమాలు కలిగిన వాళ్ళు, ఒక గౌరవప్రదమైన ఇమేజ్ కలిగిన వాళ్ళు ఆయనతో ఉన్నారు. కానీ వాళ్ళతోటి వాళ్ళని ఆయన పార్టీలో ఉండలేని పరిస్థితి క్రియేట్ చేసి ఇట్లా వ్యాపారులు, బీహార్లు వీళ్ళందరినీ ఇప్పుడు చేర్చుకోవటం వల్లనే ఇప్పుడు ఇటువంటి గతి పట్టింది. అంటే ఏదైతే ఇప్పుడు ఫస్ట్ అది అవినీతికి వ్యతిరేకంగా వచ్చిన పోరాటం నుంచి పుట్టిన పార్టీ, ఆ పార్టీలో యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళే లేకుండా పోయారు. తర్వాత ఈ వ్యాపారులు వీళ్ళందరినీ తీసుకురావటం వల్ల ఇటువంటి పరిస్థితి వచ్చింది అనేది ఒక విమర్శ. దాని మీద ఏం చెప్తారు మీరు? సార్ అదప్పుడు యోగేంద్ర యాదవ్ లేకపోతే ప్రశాంత్ భూషణ్ అనే కాదు సార్. అసలు కేజ్రీవాల్ గారు మొదట ఎవరు అన్నా హజారే స్ఫూర్తితో అవినీతికి వ్యతిరేకంగా తీసుకొచ్చారు. అంటే సామాన్య జీవితం కలుపుతాను, సామాన్యుల పార్టీలుగా మేము వీటిని నడుపుతామని చెప్పేసి ఆయన ప్రామిస్ చేసి వచ్చిన పరిస్థితి. అయితే ఆయన 2014లో అలానే పరిపాలించుండొచ్చు. కొన్ని రకాలైన సంస్కరణలు కూడా తెచ్చారు. విద్యాపరంగా కావచ్చు, లేకపోతే కొన్ని హాస్పిటల్స్ పరంగా కావచ్చు, ఢిల్లీలో అవినీతికి వ్యతిరేకంగా కావచ్చు చేశారు. సో ప్రజలు మన అయితే అధికారం రెండోసారి వచ్చిన తర్వాత నుంచి ఆయన వైఖరిలో మార్పు వచ్చింది అనేది. ఎందుకంటే ఆయన కొంత లగ్జీరియస్ లైఫ్కి అలవాటు పడ్డారని, లేకపోతే ఇలాంటి అధికారం నిలుపుకోవటానికి ఇట్లాంటి వాళ్ళు అవసరం కూడా. ఎవరైతే భక్తు రాజకీయాలు చేస్తారో ఇండస్ట్రియలిస్టులు కానీ, లేకపోతే డబ్బులు ఇచ్చి ఓట్లు కొనటం కానీ, ఇట్లాంటి అవలక్షణాలు ఏవైతే ఉంటాయో అవి కూడా కేజ్రీవాల్ గారికి వంట పట్టాయి. దానిలో భాగంగానే ఆయన పార్టీ, ఆయన చెప్పిన సిద్ధాంతాలు, ఆయన చెప్పిన విలువలుకి వ్యతిరేకంగా ఎప్పుడైతే వస్తా ఉందో ఇట్లాంటి వాళ్ళే అమ్ముడు పోయే వాళ్ళే దొరుకుతారు కదా. 7 నిజానికి ఒక కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కనుక అలా తీసుకుంటే ఈ విధంగా చేసేవాళ్ళ అంటే లేదనే చెప్పచ్చు మనం. అంటే ఏంటంటే ఒక రాజకీయ పార్టీకి అధికారం అనే అవలక్షణం తలకెక్కితే ఎవరెవరిని చేర్చుకుంటారు, సిద్ధాంతాలకి తిరోధకాలు ఇస్తారు, ఒక సామాన్యుల్ని కూడా వాళ్ళు దూరం చేసుకుంటారు. అలాంటి దానికి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అతీతం కాదనేది ఇప్పుడు అర్థమైంది. వాళ్ళు ప్రశాంత్ భూషణ్ లేకపోతే యోగేంద్ర గారు ఎందుకు వెళ్ళిపోయారంటానికి ఇప్పుడు మనకి అవి దాని యొక్క రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. సో త్వరలో ఏంటంటే నాకు తెలిసి ఇక్కడ ప్రజారాజ్యం పార్టీని కూడా ప్రస్తావిస్తారు. ఏంటంటే ఒక చిరంజీవి లాంటి వ్యక్తి ఒక పార్టీ పెట్టి చాలా ఎక్కువ పర్సంటేజ్ ఓట్లు కూడా చీల్చుకొని 18 స్థానాలు గెలుచుకున్న పరిస్థితి. గెలుచుకున్న సంవత్సరం నుంచే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మింగడానికి ప్రయత్నం చేసింది, మింగేయటానికి. దానిలో భాగంగా ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేశారు. అంటే నేను అనేది కాంగ్రెస్ కూడా అతీతం కాదు అప్పట్లో. సో కొంతమంది ఎమ్మెల్యేలని ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగా ఆ రోజున్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రయత్నించారని అప్పట్లో ఆరోపణలు వినివచ్చాయి మనకి. సో ఆ తర్వాత ఏమైంది, ఆయనకి కేంద్ర మంత్రి పదవి ఇవ్వటం, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కానీ అట్లాంటి విషయాల్లో మీరు నిర్భయంగా ఉండొచ్చని చెప్పడం, ఆయన జెండా పీకేద్దామంటే దాడులు చేసిన పరిస్థితి నుంచి నిజంగా విలీనం చేయాల్సిన పరిస్థితి ప్రజారాజ్యం వచ్చింది. అంటే జాతీయ పార్టీలు వాళ్ళ స్వలాభాల కోసం అటు రీజనల్ పార్టీని మింగేస్తాయి, లేదంటే అలా కుదరకపోతే ఇలాంటి నిబంధనలను అడ్డు పెట్టుకొని ఏదైతే 2/3 మెజార్టీస్ అనో ఇంకోటనో లేకపోతే అది కుదరలేదనుకోండి రాజీనామా చేయించి ఎటు వాళ్ళు ఎన్నికలేరు కదా. సో ఇక్కడున్న బలం ఆధారంగా మళ్ళీ ఎన్నిక చేయించుకుంటారు. సో ఇలాంటి కొత్త విధానాలు అంటే ఇప్పుడు మనకు చర్చించాల్సిన అంశం ఏంటంటే ఎవడైనా వ్యక్తి ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైనప్పుడు అది లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, లేదంటే రాష్ట్రాల్లో శాసన మండలి కావచ్చు, శాసనసభ కావచ్చు, ఎన్నికైనప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళాలని ఆయన కనుక నిర్ణయించుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీతో పాటు ఏదైతే ప్రజల నుంచి కానీ లేకపోతే ఎమ్మెల్యేల ద్వారా కానీ ఎన్నికయ్యారో ఆ పదవిని కూడా ఖచ్చితంగా రాజీనామా చేసి వైదొలిగి తిరిగి స్వచ్ఛంగా ఆయన ఎన్నిక కావాలి అనే ఒక నిబంధనే దీనికి పరిష్కారంగా నేనైతే చెప్తాను. అది లేనప్పుడు ఏమైందంటే ఇట్లాంటి వ్యవస్థ కొనసాగుతూ ఉంటుంది.
దశాబ్దాలుగా ఉన్న వ్యవస్థను ఎవరు మార్చలేని పరిస్థితి వస్తుంది. అదే. మనం యాంటీ డిఫెక్షన్ బిల్లులు ఎన్ని తెచ్చినా కూడా ఉపయోగం లేకుండా ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఈ రాజ్యసభ సభ్యులందరూ కూడా ఇప్పుడు పంజాబ్ నుంచి, పంజాబ్ అసెంబ్లీలో ఉన్న బలం ఆధారంగానే వచ్చి ఉంటారు కాబట్టి పంజాబ్ రాజకీయాల మీద, పంజాబ్లో ఇప్పుడు ఆపు ఆ, అస్తిత్వం మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అంటారు. అదే సార్, నేను ప్రజారాజ్యం పార్టీని ఎందుకు ప్రస్తావించానంటే, ఇప్పుడు కొంతమందినేమో జైళ్ళకి పంపారు, కొంతమందినేమో ఇట్లా అట్రాక్ట్ చేశారు, కొంతమంది మీరు ఇందాక చెప్పారు ఒక ఎడ్యుకేషన్ యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తి కూడా దీనిలో ఉన్నారు. లవ్లీ ప్రొఫెషనల్. మాలీవాల్ కూడా ఎవరు, స్వాతి మాలీవాల్ కూడా గతంలో ఆరోపణలు చేసిన వ్యక్తే కదా. సో ఇలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నప్పుడు ఏంటంటే కేజ్రీవాల్ నాయకత్వానికి సవాల్ విసిరినట్టయింది. సో ఇతనికి అంత స్ట్రాంగ్ లీడర్ కాదు, ఇది ఇట్లాంటి ఎదుర్కోలేడేమో అనేది వచ్చినప్పుడు పార్టీ ఆటోమేటిక్గా దెబ్బతినిపోయింది. అదే. ఆయన పోరాటం ఎంతవరకు చేయగలడు, ఒక జాతీయ పార్టీ మీద ఎంతవరకు చేయగలడు పోరాటం? ఢిల్లీలో కొంతవరకు ఆల్రెడీ మాత్రం. దెబ్బతింది కాబట్టి పంజాబ్లో కూడా దెబ్బ పడే ప్రమాదం ఉందా దీనివల్ల, ఈ పరిణామం వల్ల? అదే ఇప్పుడు 2027లో పంజాబ్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఆ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేలోపు ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి, ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి అంత పెద్ద బలం లేదు, అదే. కాంగ్రెస్ పార్టీకి అయితే కొద్దిగా ఉంది కానీ పంజాబ్లో. సో అక్కడ ఏం చేస్తుంది, త్రిపురలో జరిగింది కదా, వాళ్ళ పార్టీకి ఎటువంటి లేకపోయినా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలందరినీ చేర్చేసుకుంటారు. అస్సాంలో కూడా మొన్న అదే చేశారు కదా. సో అలా చేసుకొని ఆ పార్టీని ఆ పంజాబ్లో కూడా తిరిగి అధికారంలో రావడానికి బీజేపీ రాజకీయ ఇప్పుడు తమిళనాడులో కూడా అదే కదా, తమిళనాడులో కూడా ఇప్పుడు అన్నాడీఎంకేలో ఇప్పుడు వీళ్ళు పరకాయ ప్రవేశం చేశారు బీజేపీ వాళ్ళు. అది అది అక్కడేం సార్, ఇప్పుడు శశికళ ఉన్నప్పటి నుంచే, అదే. జయలలిత గారు చనిపోయినప్పటి నుంచే శశికళని రమ్మంటే ఆమె రాలేని పక్షంలోనే కదా ఆమె జైలుకి వెళ్ళింది అనేది కూడా చెప్తారు. మరి అది ఎంతవరకు లైఫ్ వైబుల్ అనేది మనం పక్కన పెడితే, ఆ రోజు శశికళని కూడా చేర్చుకున్నారని, అదే పళనిస్వామి కానీ లేదా జయలలిత మంచాన పడంగానే ఇప్పుడు వెంకయ్య నాయుడుతో సహా చాలా మంది బీజేపీ లీడర్స్ అక్కడికి పోయి అప్పటి నుంచే ఇక అన్నాడీఎంకేని ఎట్లా కబ్జా పెట్టాలనే దాని మీద దృష్టి పెట్టినట్టు మనకి చూసాం కదా. చూశారు. అయినా కూడా ఏంటంటే అక్కడ బీజేపీ ఒకటి గ్రహించింది, ఈ ద్రవిడులు జాతీయ పార్టీ ముఖ్యంగా అంత ఇదిగా లేరు కాబట్టి అన్నాడీఎంకే అస్తిత్వాన్ని అలానే ఉంచి ఏదో 28 సీట్లు అలా తీసుకొని ప్రయత్నం చేస్తుంది తప్పితే దాన్ని కబ్జా చేసి వేరే రాష్ట్రాల్లో లాగా మొత్తంగా ఆధీనంలోకి తీసుకుని వచ్చి పనిచేయలేదు. అది అట్లానే ఉంచి అన్నాడీఎంకే ద్వారానే ఏదో మిత్రపక్షంగా ఉండి పోటీ చేసిన పరిస్థితి. ఎందుకంటే తమిళనాడులో డిఫరెంట్ రాజకీయాలు ఉంటాయి. అక్కడ వాళ్ళ స్థానికత అంటే ద్రవిడ ఉద్యమం అనేది అక్కడ భావన ఉంటుంది, హిందీ వ్యతిరేకత. బీజేపీని హిందీ సంబంధించి సపోర్టివ్ పార్టీగా పిలుస్తారు కాబట్టి అక్కడ వ్యతిరేకత ఉంటుంది కాబట్టి అన్నాడీఎంకే అక్కడే ఉంచిన పరిస్థితి. పశ్చిమ బెంగాల్లో కానీ పశ్చిమ బెంగాల్లో అదే సార్, అంటే పార్ట్నర్ జూనియర్ గా ఉన్నప్పటికీ కూడా అక్కడ పళనిస్వామి కానీ ఇంకొకళ్ళు కానీ, ఎందుకంటే పళనిస్వామి గారు చెప్పగానే మనకి అక్కడ ఉన్న అన్నామలైని కూడా మార్చేశారు కదా. సో అలాగా వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నట్టు నటించి వాళ్ళని ఆధీనంలో ఉంచుకుంటారు. అది బీజేపీ అది ఒక రకంగా ఆయా పార్టీలని హస్తగతం చేసుకుంటాం అంట నేను. అంటే ఇప్పుడు ఆయువు పట్టు మీద ఇప్పుడు కేజ్రీవాల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఆయువు పట్టు మీద దెబ్బ కొట్టినట్టేనా ఇప్పుడు? అంటే కేవలం మనం ఏదో డిఫెక్షన్ అని అనుకుంటున్నాం కానీ ఆయువు పట్టు మీద దెబ్బ కొట్టడానికే ప్రయత్నం జరిగినట్టు కనిపిస్తుంది కదా అప్పుడు ఇది. దానిలో అనుమానం లేదు సార్. యాక్చువల్గా మద్యం కుంభకోణం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీని 50% దెబ్బతీశారు. ఆ కోర్టు తీర్పు ఏదో కొద్దిగా పాజిటివ్గా వచ్చింది కాబట్టి ఏదో అలా నిలదొక్కగలిగారు. అది ఇది ఊహించిందే, ఎందుకంటే ఢిల్లీ అయిపోయింది కాబట్టి వాళ్ళ ఆపరేషన్ పంజాబ్ మీద దృష్టి సారిస్తారనేది ఊహిస్తానే ఉన్నారు. దానిలో భాగంగా జరిగింది. ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ రానున్న కాలంలో మరింత దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. అయితే ప్రజలు భారతీయ జనతా పార్టీ కనుక ఇట్లాగా కుయుక్తులు పన్నుతోందనేది కనుక గ్రహిస్తే ఖచ్చితంగా దానికి ఎదురు దెబ్బ తిరగటం ఖాయం. ఎందుకంటే 2014లో అలాంటివి చేసినా కూడా 20లో కూడా మళ్ళీ గెలిపించారు కదా ఆమ్ ఆద్మీ పార్టీని. సో ప్రజలు కనుక ఆ బీజేపీ యొక్క కుయుక్తుల్ని కుట్రలను కనుక గమనిస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇస్తారు. కానీ ఇలా రీజనల్ పార్టీలు కేసులు ఒక పక్కన ఇట్లా అట్రాక్ట్ చేయటం, పార్టీని చీల్చేసేయటం, ఇట్లాంటి ఇవన్నీ కూడా తట్టుకొని నిలబడతాం అనేది కొద్ది కష్టం. రానున్న కాలం చెప్పాలి. కానీ బీజేపీ చేసే ఇటువంటి కుయుక్తుల్ని వీటిని కూడా జనం గమనిస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న లోక్సభ ఎలక్షన్స్లో వాళ్ళకి పూర్తి మెజారిటీ రాలేదు. చంద్రబాబు లేకపోతే నితీష్ కుమార్ వీళ్ళిద్దరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే జనం సైలెంట్గా ఉన్నారు అనుకుంటాం కానీ
ఇప్పుడు అంతకుముందు ఉన్న మోడీ మ్యాజిక్ లేకపోతే పూర్తి స్థాయిలో బీజేపీకి మెజారిటీ రాని పరిస్థితి. ఇప్పుడు నితీష్ కుమార్ని కూడా నెమ్మదిగా మొన్నటిదాకా ఏమనుకున్నాం, నితీష్ కుమారు చంద్రబాబు కలిసి మోడీని కంట్రోల్ చేయగలరు అని అనుకున్నాం. కానీ ఇప్పుడు నితీష్ కుమార్ని నెమ్మదిగా తీసుకెళ్ళి రాజ్యసభలో పడేసి అక్కడ వాళ్ళు తీసుకున్నారు. చంద్రబాబు కూడా ఆల్మోస్ట్ లొంగిపోయాడు. అంటే ఈ ఈ కుయుక్తులు ఎన్ని చేసినా సరే ప్రజలు మాత్రం మన మెజారిటీ తగ్గించారు. ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి పనులు చేస్తుంటే, ఇట్లాంటి ఇమ్మోరల్ పనులు చేస్తుంటే దాని ఎఫెక్ట్ నేషనల్ ఎలక్షన్స్ మీద, బీజేపీ ఫలితాల మీద, మోడీ యొక్క గ్లామరు, మోడీ మ్యాజిక్ మీద పడుతుందా? ఎందుకనంటే ఆయన కూడా 2014లో వచ్చినప్పుడు మార్పు, నేను స్వచ్ఛమేనండి, నేను లంచగొండి కాదు, అవినీతి పరుని కాదు, ఇట్లాంటి మోరల్ ఎతికల్ దీని మీదే వచ్చాడు. అప్పుడు దాకా కాంగ్రెస్ కుంభకోణాల్లో చిక్కుపోయింది కాబట్టి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఒక రకంగా ఇండైరెక్ట్గా దెబ్బ తీసుకుంటున్నారు అనుకోవాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇందాక నేను చెప్పానండి, 21 రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తా ఉంది. జాతీయ స్థాయిలో మూడోసారి వచ్చిన పరిస్థితి. సో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కువ సుదీర్ఘకాలం అధికారంలో ఉంటే ఎలాంటి అవలక్షణాలన్నీ అబ్బుతాయో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అవే అవలక్షణాలు అబ్బుతున్నాయి. సో దానిలో భాగంగానే ఇదంతా జరుగుతూ ఉంది. అయితే నేననేది ఏంటంటే, ఇప్పుడు నితీష్ కుమార్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నితీష్ కుమార్కి ఏమో ఆయన వయోభారంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అదే. నిజానికి మొన్న ఎలక్షన్స్ అప్పుడే లేదు. అది అతిపెద్ద పార్టీగా బీజేపీ ఉంది కాబట్టి ఆయన కూడా బీజేపీ మాట వినాల్సిన పరిస్థితి కాబట్టి రాజీనామా చేశారు అక్కడ. అదే. ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి ఎవరికో మళ్ళీ డిప్యూటీ సీఎం ఇవ్వడం ఏదో ఉంది కదా అక్కడ రాజకీయ ఇవన్నీ. అట్లాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేసే పరిస్థితి అస్సలే లేదు. మన ఆంధ్రప్రదేశ్లో 25 మంది ఎంపీలు, లేకపోతే ఎంతమంది రాజ్యసభ సభ్యులు ఉంటే అంతమంది బీజేపీకి వెళ్ళి తలకాయ ఉంచుకోవడం ఉండడం తప్పితే అదే. వాళ్ళు ప్రతిఘటించే పరిస్థితి అసలే లేదు. ఎందుకంటే 2018 ప్రాంతంలో బీజేపీతో బయటకు వచ్చి తర్వాత ఎట్లాంటి ఫలితాలు చవి చూశారనేది చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది. సో అదే. ఆయన ఎప్పుడు కూడా కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఉన్నది ఒకటే, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, ఇలాంటి కర్ణాటక, తెలంగాణ, ఆ రెండు కూడా కాంగ్రెస్ ఉన్నాయి కాబట్టి ఇవి తప్పితే మిగతా వాళ్ళందరూ జీ హుజూర్ బ్యాచే కదా మొత్తం. అంటే వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళ పొత్తు కూటమి అధికారంలో ఉన్నాయి. సో నేను లేదంటే భారతీయ జనతా పార్టీ మీరు అన్నట్లు దెబ్బతినాలంటే ప్రత్యర్థి పార్టీలు ఏవి కూడా బలంగా లేవు. కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో తీవ్రంగా దెబ్బతినిపోయిన పరిస్థితి, దాని అస్తిత్వాన్ని నిలుపుకునే పరిస్థితి కూడా లేదు. అదే. సో అదే వీళ్ళ బలంగా పరిణమిస్తుంది. రీజనల్ పార్టీలేమో దెబ్బతీస్తా ఉన్నారు, లేకపోతే నయానా భయానా హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లాగా ఇది చేసుకుంటున్నారు. అలాంటప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఎదురులేని పరిస్థితి ఉంది. అయితే ప్రజలు అనూహ్యంగా వాళ్ళ ఆయుధాన్ని ప్రయోగిస్తారు. అయితే ఆ ఆయుధాన్ని ప్రయోగించేంతగా ఇంకా రాలేదు. అంటే సుధాకర్ ఆయుధంతో పాటు అనుకోండి, లేకపోతే ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే తెలివైనాడు, బలమైనాడు ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి బిహేవ్ చేస్తాడు. మన డిలిమిటేషన్ బిల్ విషయంలో కూడా అంతే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు బిహేవ్ చేయటం వలన, ప్రతిపక్షాలతో వీళ్ళతో మాట్లాడిపోవటం వల్ల దెబ్బతిన్నారు. అట్లా కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు అసలు అంటే టీఎంసీ కాంగ్రెస్ అంటే కాదు కలిసి, సార్. టీఎంసీ కాంగ్రెస్ ఈ వ్యవహారం మీద కలిసినాయి అక్కడ ఎన్నికలు జరుగుతున్న టైంలో కూడా. కరెక్టే అంటే మీరు ఈ అనేది ఓవర్ ఏంటంటే కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ తోటి ఏంటంటే పార్టీ దుందుడుకు పనులు చేయటం వలన ఆ పార్టీ కూడా దెబ్బే కదా అంటున్నాను. ఖచ్చితంగా అది ప్రజల్లో అయితే దెబ్బే. కానీ ఏంటంటే ప్రత్యర్థి పార్టీలు ఏది బలంగా లేనప్పుడు దాని బలం అది చాటుకుంటూ ఉంటది. బీజేపీ పరిస్థితి అదే ఇప్పుడు. నేననేది ఏంటంటే మీరు అన్నట్టు ప్రజలందరూ కూడా గ్రహించారు. గ్రహించినప్పుడు అవతల పార్టీ గెలిపిస్తానికి ఉండాలి కదా. మళ్ళీ మీరు అక్కడ కలిసిపోయారన్నారు. పశ్చిమ బెంగాల్లో లేకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడేదో కలిసిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు గౌరవం ఇస్తారు వీళ్ళు? అదే. అది అది ఎన్నికల్లో పొత్తు వరకు కుదరట్లేదు కదా. సో అట్లాంటప్పుడు ఏమైందంటే బీజేపీ అయితే నేననేది ఏంటంటే, నేను మొన్న పార్లమెంట్లో జరిగిన వ్యవహారం అంతా కావాలనే చేశారంట. వాళ్ళకి మద్దతు రాదని తెలిసే చేశారంట. ఎందుకంటే అదే. ఆ 5 రాష్ట్రాల్లో మహిళల ఓట్ల కోసం మేము చేస్తామంటే వీళ్ళు ఈ విధంగా చేశారనేది అది కరెక్ట్‌గా వారం రోజుల వ్యవధిలోనే ఆ ఎన్నికలు వచ్చే ముందే ఈ విధమైన వాళ్ళు ఒక పథక రచన చేసి అవి వీగిపోతాయని తెలిసి కూడా చేశారనేది నేనంటాను. ఓకే అండి. ఎందుకంటే గతంలో కొన్ని 370 ఆర్టికల్ 370 గాని, ఇంకోటి గాని వచ్చినప్పుడు చాలా మేనేజబుల్ చేశారు. అదే. మేనేజ్ చేసుకున్నారు అట్లాగా. ఇప్పుడు ఎందుకు చేసుకోలేదంటే అది ఊగిపోతే ఏంటంటే రానున్న ఎన్నికల్లో కానీ ప్రతిపక్షాల మీద కానీ పెద్ద ఆయుధంగా ఉంటుందనే దీనిలో తీసుకొచ్చిన పరిస్థితి.
ఓకే. కాకపోతే ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే విజయవంతంగా వాళ్ళు మహిళా బిల్లుని అడ్డుకున్నాం కానీ మాకేం మహిళలకు వ్యతిరేకం కాదు, వాళ్ళు దాని రూపంలో డీలిమిటేషన్ తెస్తామంటేనే వద్దంటున్నాం అనేది స్పష్టంగా చెప్పారు. ప్రజలు కొంచెం అర్థం చేసుకున్నట్టు నాకైతే కనిపించింది. ఏదో మహిళల కోసం వీళ్ళందరూ ఉద్ధరిస్తారనేది, బీజేపీ ఉద్ధరిస్తారనేది అనుకోలేదు. అదే. ప్రజలు దృష్టిలో మాత్రం కావాలనే ఒక రాజకీయ ఎత్తుగడలో భాగంగా చేశారని అనుకున్నారు తప్పితే వాళ్ళేదో ఇప్పుడు ఎన్నికల్లో దానికోసం బీజేపీకి వాళ్ళందరూ పోలోమంటూ మహిళలందరూ ఓట్లేస్తారని నేనైతే అనుకోలేదు. ఓకేనండి. అయితే ఓకే. టోటల్ గా రాజ్యసభ సభ్యులకు సంబంధించి కానీ ఒక స్పష్టమైన విధానం, ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన విధానం కనుక లేకపోతే రాజకీయ పార్టీలన్నింటినీ ఒకే ఘాటుని కడతారు. దానిలో బీజేపీ కూడా అతీతం కాదనేది అనుకుంటారు. ఓకే అండి. థ్యాంక్ యూ.